వేసవి కాలంలో సాధారణంగా మామిడి పండ్ల ధర కిలో 100 నుంచి 200 రూపాయల వరకు ఉంటుంది. కానీ మియాజాకి మామిడి పండ్లు మాత్రం కిలో అక్షరాల 2,50,000 రూపాయలు. షాక్ అయ్యారా మీరు? విన్న నిజమే. ఈ రకం మామిడికాయలను జపాన్ రైతులు పండిస్తారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన ఓ రైతు ఈ మియాజాకి మామిడి పండ్లను సాగు చేస్తున్నారు. మియాజాకి మామిడి ఎంత ఖరీదో అంతే పోషకాలు ఉంటాయని, ఈ పండు తింటే క్యాన్సర్, చర్మ సమస్యలు, కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు దరి చేరవని నిపుణులు చెబుతున్నారు. ఇక ఖమ్మంలోని మియాజాకి మామిడి పండ్ల తోట వద్ద నుంచి దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. సాధారణంగా వేసవి సీజన్లో మామిడి పండ్లతో పాటు తాటి ముంజలు ఇవన్నీ సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, భారతదేశ వ్యాప్తంగా దొరుకుతూ ఉంటాయి. కానీ ప్రస్తుతం మియాజాకి సంబంధించిన పండ్లు, మామిడి తోట పండ్లు మాత్రానికి క్రేజీగా ఉందని చెప్పొచ్చు. ఒక కేజీ 2.5 నుంచి 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు. ఇది జపాన్లో మాత్రమే పండే పంట. కాకపోతే తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ నేలల్లో కూడా, సారవంతమైన భూముల్లో కూడా ఇది పండుతుందంటూ మాత్రానికి ఖమ్మం జిల్లా కమ్మనూరులో మనకు సంబంధించిన ఇటు వ్యాపారవేత్త, ఇటు రైతు కుటుంబానికి సంబంధించిన గరికపాటి వెంకటరావు, వారి కుమారుడు విజయ్ కూడా దాన్ని సాధ్యం చేసి చూపించారు. ప్రస్తుతం మనకి వారు అందుబాటులో ఉన్నారు. మియాజాకి మామిడి మొక్కలు ఎలా తీసుకొచ్చారు, అసలు ఎంతకాలం క్రాప్ ఎంతకాలానికి వచ్చింది, అసలు అనే విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు రైతు వ్యాపారి గరికపాటి విజయ్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటున్నాం. సార్ విజయ్ గారు, చెప్పండి, ఈ మియాజాకి ఈ మామిడి పండ్లు తోటను కూడా పెంచాలంటే కూడా జపాన్లో మాత్రమే అరుదైన మొక్కలు ఉంటాయి. వీటికి ఎక్కువ కూడా వీటి నుంచి వచ్చే ఫుడ్ ప్రొడక్ట్ కూడా మామిడి కాయలు కూడా లక్షల్లో, కేజీకి లక్షల్లో వాల్యూ ఉంటుందని చెప్తున్నారు. అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎన్ని మొక్కలు తీసుకొచ్చారు, ఇప్పటివరకు ఎంత సర్వైవ్ అయ్యాయి? సో ఈ జపాన్లో మియాజాకి ప్రిఫెక్చర్లో పండే మొక్క, అది మన భారతదేశంలానే కొంచెం ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది. అక్కడ పండే మొక్క. మ్యాంగోస్ యూజువల్లీ కోల్డ్ క్లైమేట్స్లో పండవు. ట్రాపికల్ క్లైమేట్స్ లైక్ ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇట్లాంటి చోట్ల పండుతాయి. సో ఇది అక్కడి నుంచి మేము తీసుకురావడం జరిగింది. కరోనా టైంలో ఏంటి అని అంటే ఒక 15 మొక్కలు ఇంపోర్ట్ చేసుకున్నాము. అది కూడా ఏదో ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఎంత మటుకు పండుతాయో తెలియదు అన్న ధోరణితోటి మొక్క అప్పుడు 11,000 లెక్క తీసుకొని వేయటం జరిగింది. అందులో ఒక 10 ప్లాంట్స్ అయితే సర్వైవ్ అయినాయి. 3 years తర్వాత హార్వెస్ట్ మొదలైంది. లాస్ట్ ఇయర్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఇయర్ అయితే హార్వెస్ట్ చూస్తున్నారుగా, హార్వెస్ట్ అయితే వచ్చింది. దీన్ని రేటు నేను కూడా ఒక 5 years 6 years బ్యాక్ యూపీలో ఒక రైతు వేసాడు. ఇది ఇంత దీని రేట్ అని చెప్తే చాలా క్యూరియస్గా ఉండి, నేను యాక్చువల్లీ యూరోప్లో సింగపూర్లో జాబ్ చేసేవాడిని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో. అప్పుడు నేను నోటీస్ చేసి దీన్ని మనం ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఉద్దేశంతో ట్రై చేసాము. సో ఇప్పుడు చూస్తే యాక్చువల్లీ మిడిల్ ఈస్ట్లో అయితే 12,000 to 13,000 dirhams ఉంది కేజీ. అంటే రఫ్లీ మన 20 రూపాయలు లెక్క వేసుకున్నా కానీ 2,40,000 నుంచి 2,60,000 దాకా ఇది రేట్ పలుకుతుంది. దీనికి ప్రత్యేకంగా ఈ రేట్ ఎందుకు అంత అంటే, దీంట్లో మెడిసినల్ గుణాలు ఎక్కువ ఉన్నాయి. డయాబెటీస్ సస్టైన్ చేయడమే కాకుండా, అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడమే కాకుండా తగ్గటం కూడా జరిగింది. అది నేను లాస్ట్ 3 days నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. యూజువలీ మనం ఏదైనా స్వీట్ పదార్థం తింటే మన బ్లడ్లో షుగర్ కంటెంట్ పెరుగుతుంది, స్పైక్ వస్తుంది. సో ఇది చూస్తే కనుక నేను లాస్ట్ నైట్ ఒక 3 days నుంచి జనరల్గా నా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అరౌండ్ 96 to 98 ఉంటుంది. ఇది తిన్నకాడ నుంచి 90 ఆ రేంజ్లో ఉంటుంది. సో ఐ డోంట్ నో, టూ ఎర్లీ టు సే, బట్ అట్లీస్ట్ ఇది షుగర్ అయితే పెంచకుండా తగ్గించిందని చెప్పొచ్చు. అలానే మీరు నోటీస్ చేస్తే మన మామిడి పండు ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదేంటంటే పర్పుల్ కలర్లో ఉంటుంది, పండాక రెడ్గా యాపిల్ కలర్లో వస్తుంది. సో ఏదైనా ఫ్రూట్ జనరల్లీ అలాంటి కలర్స్ ఉన్న ఫ్రూట్కి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మన బ్లడ్లో ఫ్రీ రాడికల్స్ని ఎలిమినేట్ చేసి క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతుంది. ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడం వల్లనే ఈ పర్టికులర్ కాయకి అంత డిమాండ్, అంత కాస్ట్ ఉంది. మీరు ఇప్పుడు ఈ 15 మొక్కలు జపాన్ నుంచి బంగ్లాదేశ్ ఇంపోర్ట్ చేశారు. అక్కడ నుంచి మీరు తీసుకొచ్చారు 2000 సంవత్సరంలో. ఇప్పుడు 10 మొక్కలు బతికి అంటున్నారు. వీటిలో ఎన్ని మొక్కలకి ఎంత క్రాప్ వచ్చింది, ఒక్కొక్క మొక్కకి అంటే మామిడి మొక్కకి సంబంధించి ఎన్ని మామిడి కాయలు కాచాయి, వీటిని మార్కెట్లో అమ్మితే ఎంత ధర ఉండే అవకాశాలు? సో జనరల్లీ మేము కూడా ఈ గాలివానలకి లాస్ట్ ఇయర్ చెప్పాను, మొత్తం 10 మొక్కల మీద 10 కాయలు 15 కాయలు వచ్చినాయి, చిన్న మొక్కలు కాబట్టి. ఇయర్ మాత్రం 20 to 30 వచ్చినాయి ఒక 4 ప్లాంట్స్కి. మిగతా వాటికి ఇంకా రాలేదు. అవి సబ్సిక్వెంట్ నెక్స్ట్ ఇయర్లో వస్తాయి. ఎందుకంటే మన క్లైమాటిక్ కండిషన్స్కి అడాప్ట్ అవ్వాలన్నా కనీసం 3-4 years పడుతుంది హార్వెస్ట్ అవడానికి. బట్ ఒకసారి దిగుబడి వచ్చి
గవర్నమెంట్ కనుక ఒక పాలసీ ఫ్రేమ్వర్క్ లాంటిది పెట్టి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అలానే కొంచెం ప్రీమియర్ క్లయింటలీకి కనుక మనం ఇవ్వగలిగితే, ఇప్పుడు కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ ఉన్నాయి, రతన్దీప్ ఎక్స్క్లూజివ్ అని చెప్పేసి అట్లా కొన్ని హై అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ ప్రీమియం క్రైటీరియాకి ఇలాంటివి తీసుకుంటారు. సో వాళ్ళ ద్వారా మనకు ఆ రీచ్ కనుక వస్తే మనము అట్లీస్ట్ 2.5 lakh కాకపోయినా దాన్ని వాళ్ళకి అందుబాటు ఉండే ధరలో కనుక మనం చేయగలిగితే దట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఎంకరేజ్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మామూలు కాయ చూస్తే గొప్పలో గొప్ప 160 రూపాయలు కిలో, అంతకంటే ఎక్కువ లేదు. సో మేము ఆశించేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఫుడ్ స్టోరీస్ లాంటి రాణా దగ్గుపాటి గారి అవుట్లెట్ కానీ వాళ్ళు కానీ అప్రోచ్ అయితే మేము వాళ్ళు చెప్పే రేట్కి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానివలన మాకు ఎంకరేజ్మెంట్, రేపు చుట్టుపక్కల రైతుకు కూడా దీని నుంచి మనం క్రాప్ గ్రాఫ్టింగో లేదా ఎయిర్ క్లోనింగ్ చేసి ప్రొలిఫరేట్ చేయడానికి ఆస్కారం ఉంది. మీ తోటలో పండించిన మియాజాకి సంబంధించి 4 మొక్కలకి మాత్రమే కొంత ప్రోడక్ట్ వచ్చింది. ఒక్కొక్క మొక్కకి ఎన్ని మామిడి కాయలు కాశాయి? వీటిని ఎక్స్పోర్ట్ చేస్తారా లేకపోతే ఇక్కడే విక్రయించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎక్స్పోర్ట్ చేయాలంటే స్కేల్ ఉండాలండి. సో వాళ్ళకి కన్సిస్టెంట్గా సప్లై కూడా చేయాలి. ఇప్పుడు మా దగ్గర ఓన్లీ ఒక 100 ఫ్రూట్ మాత్రమే ఉంది. సో ఇలాంటి అవుట్లెట్స్కి లోకల్గా ప్రస్తుతం హైదరాబాద్ లాంటి మెట్రోస్కి కనుక మనం చేయగలిగితే సబ్సిక్వెంట్ ఇయర్ ఆన్ ఇయర్ స్కేల్ పెరిగొద్ది. ఇప్పుడు 5 ఎకరాల్లో వేసాము. సో రేపు ఈ 10 plants ప్లస్ 5 ఎకరాల హార్వెస్ట్కి వస్తే కనుక మనం ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం కొత్తగా ఇంకేమన్నా మియాకి సంబంధించిన ఏమైనా ప్లాంట్స్ చేశారా? ఈ మన తెలంగాణ కాకుండా ఈ ఆంధ్రప్రదేశ్ కడియం నర్సరీలు కూడా ఉన్నాయి, అక్కడ నుంచి ఏమైనా తెప్పించే అవకాశం, అక్కడ కూడా ఏమన్నా ఈ మియాజాకి సంబంధించిన మొక్కలు పెంపకాలను జరుగుతున్నాయా? రైతులకు అందుబాటులో ఉండే అవకాశాలు ఇవి? కడియం నుంచి మొన్న తెప్పించామండి మొక్క. ఈ 5 ఎకరాల కడియం మొక్క వేసాము, 1100 చెప్పారు. కాకపోతే లైక్ ఎస్ఐడి ఇది ఏంటి అంటే మనకి మొక్క వచ్చేదాకా గ్యారంటీ ఉండదు. అవకాడో అను మియాజాకి కొంచెం ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే అవకాడో కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మనకి కాన్స్టిపేషన్, ఇప్పుడు మలబద్ధకం చాలామందికి ఉంది. సో వాళ్ళకి ఏంటంటే అవకాడో కనుక తింటే ఆ కాన్స్టిపేషన్ ఇష్యూస్ పోతాయి. సో దాని మీద కూడా ఫోకస్ చేసాము. చూడాలి మనం దీనిది ఎలా ఉంటుంది అవుట్కమ్ అనేది. ఓవరాల్గా చూడవచ్చు. దీనికి సంబంధించి మియాజాకి పండ్లకు సంబంధించి కూడా మనం ఒక విజువల్స్లో స్పష్టంగా కూడా చూడవచ్చు. జనరల్గా సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడైనా ఈ 29 రాష్ట్రాలలో కూడా మామిడి కాయలు మాత్రానికి ఈ గ్రీన్ కలర్లో మామూలుగా ఉంటాయి. కానీ మాత్రం ఇక్కడ పర్పుల్ కలర్లో మాత్రానికి ప్రత్యేకంగా చూడవచ్చు. ఈ మియాజాకి పండ్లు, ఈ మామిడి కాయలు మాత్రానికి ప్రత్యేకంగా జపాన్లోనే మాత్రమే ఈ పండుతాయి. అక్కడ క్లైమేటు ఇండియాకు సంబంధించిన క్లైమేట్ కూడా ఇంచుమించు సేమ్ అదే ఉంటుంది. దానికి దీన్ని ఇక్కడనే సాగు చేయడానికి కూడా రైతులు కూడా చాలామంది ముందుకు రారు. గతంలో కూడా మహారాష్ట్ర సంబంధించిన ఒక రైతు ముందుకు రావడం, ఆ తర్వాత గిరికపాటి విజయ్ గారు కూడా దానిపై ఇంట్రెస్ట్ చూపెట్టడం, వ్యాపారంతో పాటు కూడా వ్యవసాయం కూడా మక్కువతో పేరుతోనే ఆయన ముందుకు రావడం తీసుకొచ్చి మొదటిసారిగా 2020లో జపాన్ నుంచి బంగ్లాదేశ్కి ఇంపోర్ట్ చేశాడు మొక్కల్ని. తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి తన తోటలో 15 మొక్కలు తీసుకురాక 10 మొక్కలు బ్రతికాయి. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత 1-2 కాయలు కాసాయి. ఈ సంవత్సరం మాత్రం ఒక్కొక్క చెట్టుకి 30 నుంచి 40 కాయల వరకు కాసాయి. వీటిని ప్రస్తుతానికి ఎగుమతి చేయాలంటే కూడా దీనికి ప్రత్యేకంగా స్కేల్ ఉండాలి కాబట్టి ఎక్కువ గ్రావిటీ ఎక్కువ ఉంటేనే అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే వీటికి బర్డెన్ ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడే స్టోరేజెస్ లాంటి ప్రభుత్వం కూడా రత్నదీప్ లాంటి లేకపోతే రానా దగ్గుబాటు లాంటి ఇప్పుడు స్టోరేజ్ కూడా పెడుతున్నారు. వాటిలో అవకాశాలను కల్పిస్తే ఇక రైతులు కూడా కొంతమంది ముందుకు వచ్చి ఈ మియాజాకి సంబంధించిన మామిడి మొక్కలు కూడా పెంచే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. వీటిలో ప్రత్యేకంగా ఈ మామిడి మొక్కలు, ఈ మియాజాకి సంబంధించిన మామిడి కాయలు తింటే కూడా షుగర్ లెవెల్స్, బ్లడ్ లెవెల్స్ తగ్గటం, బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా పూర్తిగా తగ్గటం, దాంతోపాటుగా క్యాన్సర్ సంబంధించిన కారకాలు కూడా పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు కూడా చెప్తుంది. దాంతోపాటుగా స్పెసిఫిక్గా సి విటమిన్తో పాటు కే విటమిన్, ఏ విటమిన్, దాని తర్వాత ఈ విటమిన్ కూడా ప్రత్యేకంగా దీంట్లో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా విజయ్ గారు కూడా చెప్తున్న పరిస్థితి.